ఓల్గా న్యూస్కి స్వాగతం. నేను మీ స్వాతి. ఇంజనీరింగ్లో సివిల్, ఎంఎస్లో సివిల్, మళ్ళీ పిహెచ్డి కూడా చేశారు. విదేశాల్లో కూడా పనిచేసి వచ్చారు. విదేశాల్లో భారతీయుల్ని ప్రమోట్ చేసి వెనక ఉండి పొలిటికల్ ఒక స్ట్రాటజీని రన్ చేసి సక్సెస్ని సాధించారు. అలాగే ప్రస్తుతం ఇప్పుడు నాక్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్లో డైరెక్టర్గా పనిచేస్తున్నారు రాజిరెడ్డి గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, ఒక ముఖ్యమైన విషయం మీద మీతో చర్చించాలనుకుంటున్నాము. ఇప్పుడు ఎలక్షన్స్ అయితే చాలా దగ్గరలో ఉన్నాయి. సో మీరు విదేశాల్లో అంతా పనిచేసి వచ్చారు కాబట్టి, అలాగే ఎలక్షన్కి సంబంధించినటువంటి విషయాల్లో కూడా మీకు మంచి అవగాహన ఉంది కాబట్టి, మన దేశానికి విదేశాలకి కంపేర్ చేస్తే అసలు ఈ ఎలక్షన్ ప్రాసెస్ అనేది ఎలాగుంది సార్? మంచి క్వశ్చన్. యాక్చువల్గా ఇది ఎలక్షన్ సీజన్ నడుస్తుంది యాక్చువల్లీ ఇండియాలో. నార్మల్గా ఏంటంటే సీజన్ అని ఎందుకు వాడారు సార్? సీజన్ ఎందుకు అంటే ఎలక్షన్ అనేది 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. రోజు జరిగే ప్రాసెస్ కాదు, రోజు జరిగే పండుగ కాదు. యాక్చువల్గా ఏంటంటే మనం జనాలకి అంటే ఇండియాలో నేషనల్ ఫెస్టివల్స్ ఉంటాయి. 15th ఆగస్టు, 26 జనవరి, గాంధీ జయంతి, ఇలాగ నేషనల్ ఫెస్టివల్స్ చేసుకుంటాము. ఆ రోజు మనం ఆ ఒక్కరోజు సెలబ్రేట్ చేసుకుంటాం. బట్ ఎలక్షన్ అనేది ప్రాసెస్లో ఒక 3 నెలలు అందరు ఎంగేజ్ అయి ఉంటారు. ఎలక్షన్ ప్రాసెస్లో మీకు పొలిటీషియన్స్ ఎంగేజ్ అయి ఉంటారు, కార్యకర్తలు ఎంగేజ్ అయి ఉంటారు, తర్వాత వేసే ఓటర్లు కూడా ఎంగేజ్ అయి ఉంటారు. సో అందుకనే నేను దీన్ని ఒక ప్రాసెస్ అన్నా. ఇది ఒక రోజులో జరిగిపోయేది కాదు. యాక్చువల్గా ఓటు ఒకటే రోజు మనం వేసినా కూడా ఒక 3 నెలలు నడుస్తుంది వ్యవహారం. 3 నెలలు అందరు ఎంగేజ్ అయి ఉంటారు. దానికి ఫంక్షన్ లాగా ఇంట్లో ఒక జాతర నడిచినట్టు నడుస్తుంది. మూడు నెలలు అంటే ఎలక్షన్ కోడ్ డిక్లేర్ చేయడానికి 2-3 నెలల ముందు నుంచి మొదలై ఎలక్షన్ కోడ్ తర్వాత ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చే వరకు ఇది నడుస్తూనే ఉంటుంది. తర్వాత ఎందరు మీరు టీవీ ఛానళ్ళ వాళ్ళు మీరు ఎంగేజ్ అయి ఉంటారు, తర్వాత పొలిటీషియన్స్ ఎంగేజ్ అయి ఉంటారు, తర్వాత కార్యకర్తలు ఎంగేజ్ అయి ఉంటారు, తర్వాత బిజినెస్ పీపుల్ ఎంగేజ్ అయి ఉంటారు. ఎందుకంటే మనం మాట్లాడద్దు, యాక్చువల్గా చెప్పొద్దు. ఓటుకు నోటు అంటే కొన్ని ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్లలో మనం చూసినాం హైదరాబాద్లో. మాకు ఎలక్షన్లో డబ్బులు ఇవ్వలేదని కూడా జనాలు రోడ్డు మీదకి వచ్చిండ్రు. సో అట్లా అంటే అది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. అట్లా జనాలు కూడా ఎంతో ఆతురంగా 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ పండుగకు ఎదురు చూస్తా ఉన్నారు. అయితే మీరు అడిగిన క్వశ్చన్ ప్రాసెస్ ఇండియాకి తర్వాత వేరే దేశాలకు ఎట్లా ఉంటుందని. నార్మల్గా ఏంటంటే ఎలక్షన్ అనేది ఒక ఇండిపెండెంట్ బాడీతో నడుస్తుంది, ఇండిపెండెంట్ చర్య. తర్వాత జనాలను ప్రభావితం చేసుకుంటూ ప్రజలలో ఒక పాలసీని ముందుకు తీసుకెళ్లాల్సిన పాలసీ మేకర్స్ మనం ఎన్నుకునే దిశలోనే ఎలక్షన్స్ జరగాలి. ప్రాసెస్ అదే. అంటే మనము ఒక 5 సంవత్సరాలు మన కొరకు పనిచేసే ఒక అభ్యర్థిని మన కొరకు పనిచేయడానికి ఎన్నుకుంటాం. మన సమస్యలన్నీ తెలుసుకొని ఆ జియోలాజికల్ లొకేషన్ కావచ్చు, తర్వాత ఎన్విరాన్మెంట్ కావచ్చు, తర్వాత సోషల్ క్రైటీరియా కావచ్చు, ఎకనామిక్ క్రైటీరియా కావచ్చు, సోషల్, ఎకనామికల్, ఎన్విరాన్మెంటల్, తర్వాత కల్చరల్, ఈ 4 డైమెన్షన్స్లలో ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉన్నారో, తర్వాత జనాల నాడిని తెలుసుకొని, జనాల ప్రాబ్లమ్స్ తెలుసుకొని, ఆ ప్రాబ్లంకు సొల్యూషన్స్ను కూడా వెతికి దానికి కరెక్ట్ అయిన సొల్యూషన్ అందించే జనాల కొరకే మనం యాక్చువల్ ఎలక్షన్ జరుపుకుంటాం. ఎంతోమంది తెలివి కల్లోళ్ళు ఉండొచ్చు, ఎంతోమంది మేధావులు ఉండొచ్చు, ఎంతోమంది నిరుద్యోగులు ఉండొచ్చు, ఎంతోమంది చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు, ఎంతోమంది ఆస్పిరెంట్స్ ఉండొచ్చు పొలిటికల్. బట్ అందరూ కూడా ఎమ్మెల్యే, ఎంపీ కాలేరు. ఎవరైతే రియల్గానే సొసైటీకి సేవ చేద్దాం అనుకున్న వాళ్ళు అవుతే మంచిదే. కానీ అట్లా కాకుండా ఇప్పుడు ఎలక్షనీరింగ్ అనేది ఒక బిజినెస్ లాగా తయారైంది. ఎవరైతే ఎక్కువ మొబిలైజ్ చేయగలుగుతారో జనాలను, ఎవరైతే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారో, బట్ ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు మంచోళ్ళు కావాలని ఏం లేదు. మంచోళ్ళు ఉండొచ్చు, చెడ్డోళ్ళు. అంటే చెడ్డ మంచి అనేది మనం ఇక్కడ బేరేజ్ వేసుకోవడానికి కాదు, కానీ అంటే పని చేద్దామనే తత్వం ఉండేవాళ్ళు, వాళ్ళు జనాల నాడిని తెలుసుకొని జనాల ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి 5 సంవత్సరాలు జనాలను వాళ్ళ మనసులాగా ట్రీట్ చేసే మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ మంచి చెడు గురించి మాట్లాడుతున్నాను నేను. అట్లా కనుక వస్తే మనం ఒక ప్రాసెస్లో సక్సెస్ అయినట్లే. కానీ అదొకటి. ఇంకొకటి ఏంటంటే టైమింగ్స్. ఇప్పుడు
అధికార పార్టీ ఎక్కడున్నా, సెంట్రల్ కావచ్చు, స్టేట్ కావచ్చు, ఎక్కడ ఉన్నా ఎలక్షన్ అనేది వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో నడుస్తుంది. అట్లా కావద్దు. యాక్చువల్గా నేను ఘానాలో పనిచేసినప్పుడు ఘానాలో మీకు ఎలక్షన్ కోడ్ ఎప్పుడైతే డిక్లేర్ చేస్తారో అప్పుడే గవర్నమెంట్ ఉండదు. గవర్నమెంట్ దానికి అబ్జర్వర్స్ వస్తారు, యుఎన్ అబ్జర్వర్స్, యునైటెడ్ నేషన్స్ అబ్జర్వర్స్ వచ్చి నార్మల్గా మీకు ఎలా అయితే రూలింగ్ పార్టీలో ఉన్నోళ్ళు తర్వాత అపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళు ఒకటే అయిపోతారు. అంటే ఒకటంటే పవర్స్ ఉండవు, ఇక వాళ్ళు ఏం చేయకుండా అబ్జర్వేషన్కి వస్తారు, పోలీసు మిలిటరీ దిగిపోతారు. సో ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఎవరైతే జనాలు ఎవరినైతే ఎన్నుకుందాం అనుకుంటారో పక్షపాత రహితంగా ఎలక్షన్ జరుగుతాయి. సో అలాంటి వ్యవస్థ కొరకు అంటే ఒక దేశమని కాదు, చాలా దేశాలలో అది జరుగుతుంది. అదొకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే టైమింగ్. ఇప్పుడు నాకు పరిస్థితులు బాగలేవు, ఒక చీఫ్ మినిస్టర్కి పరిస్థితులు బాగలేవు, ఇంకొక 2-3 నెలల్లో ఆయన గ్రాఫ్ పడిపోతుంది, లేదంటే ఇప్పుడు గ్రాఫ్ బాగుంది, లేదంటే 3 నెలల తర్వాత గ్రాఫ్ పెరుగుతుంది, మంచి వస్తుంది, కొన్ని స్కీమ్లు ఉన్నాయి ఇంప్లిమెంట్ చేయడానికి టైం పడుతుంది, 3 నెలలు ఇంప్లిమెంట్ చేసేసి 3 నెలల తర్వాత ఎలక్షన్ పెట్టుకుందాం అనే ప్రాసెస్లో కూడా కొందరు లోకల్ గవర్నమెంట్స్ ఉన్నాయి. సో అది కూడా తప్పు నేను అనేది. ఎలక్షన్ అనేది ఎట్లయితే మనకు బర్త్డే ఒకటే రోజు వస్తుంది, మనకు బర్త్డే సపోజ్ 5th ఆగస్టు 5th ఆగస్టు పుట్టిన వాళ్ళు 5th ఆగస్టుకే బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారు, 4th ఆగస్టుకు 6th ఆగస్టుకు చేసుకోరు. సో అట్లనే ఎలక్షన్ కూడా ఇప్పుడు మనం ఘానా తీసుకుంటే 5th డిసెంబర్ ఎలక్షన్ జరిగిపోతుంది. ఏమైనా కానీ అక్కడ తుఫాన్ రాని, నేచురల్ డిజాస్టర్స్ రాని, ఇంకేదన్నా జరగని ఆ రోజున ఎలక్షన్స్ అయిపోతుంది అంతే. అది అంటే ఈ సంవత్సరం అదొక డేట్, క్యాలెండర్లో ఒక డేట్. అలాగనే ఇండియాలో కూడా కనుక మనం ఒక ఎలక్షన్ డేట్ను డిక్లేర్ చేసుకొని అదే డేట్లో ఒక ఎలక్షన్ జరుగుతుంది అనుకుంటే ఎవరైతే ప్రణాళికలు వేసుకున్నారో ఆ ప్రణాళికబద్ధంగా పనిచేయగలుగుతారు. ఎందుకంటే నీకు టార్గెట్ ఫిక్స్ అయిపోయింది. 5 సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు ఎలక్షన్స్ వస్తాయి, 5 సంవత్సరాలు మనం ఎలక్షన్స్ కండక్ట్ చేయాల్సింది. సో అట్లా టార్గెట్ ఫిక్స్ అయిపోతుంది, డేట్ ఫిక్స్ అయిపోయింది కనుక మనం డేటు ఫిక్స్ అయిపోతుంది. సో అట్లా ఒకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టో ఉంటుందో, మేనిఫెస్టో ఇంతకుముందు పీపుల్స్ మేనిఫెస్టో అని, తర్వాత వాటర్ మేనిఫెస్టో అని, తర్వాత అన్ఎంప్లాయిడ్ మేనిఫెస్టో, ఇట్లా కాకుండా ఇష్యూస్ మేనిఫెస్టో, తర్వాత రిజల్యూషన్స్ ఏదైతే తీసుకుంటారో అది ప్రజలను వచ్చి ప్రజలకు ఏం కావాలనో దాన్ని గనక ఒక అజెండా లాగా పెట్టుకుంటే, తర్వాత ఎన్విరాన్మెంట్ అంటే ఇప్పుడు అందరూ అన్నీ మాట్లాడుతున్నారు కానీ క్లైమేట్ చేంజ్ గురించి మాట్లాడట్లేదు. ఇప్పుడు మనకు ఎండాకాలంలో వర్షాలు వచ్చినాయి, వర్షాకాలంలో ఎండలు కొడుతున్నాయి, నిన్నటి వరకు వరదలు బీభత్సంగా వచ్చినాయి, ఇవాళ ఉడకపోస్తుంది, చాలా వేడిగా ఉంది. సో ఇట్లా మనకు వాతావరణంలో చాలా మార్పులు వస్తున్నాయి, క్లైమేట్ చేంజ్. దీని మీద కూడా ఎలక్షన్ మేనిఫెస్టో ఉండాలి. యాక్చువల్గా మన ఏదైతే టార్గెట్స్ ఉన్నాయో యునైటెడ్ నేషన్స్ సెట్ చేసిన టార్గెట్స్ కావచ్చు, మనకు కంట్రీ మనం సైన్ చేసి వస్తాం, మనం పెద్ద మనసులో ఒప్పందం చేసుకుంటాం. అక్కడ యునైటెడ్ నేషన్స్ ప్రతి దేశం 155 దేశాలు కాన్ఫరెన్స్ ఆఫ్ పీపుల్లో సైన్ చేసి వస్తారు, సిఓకి. అక్కడ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. సో అక్కడ ఏదైతే సైన్ చేసి వచ్చిండ్రో దాని మీద కూడా మేనిఫెస్టోలో ముచ్చటించాల్సిన అవసరం ఉంది. సో అది దాన్ని బేస్గా తీసుకొని మన ఎలక్షన్స్ అంటే మేనిఫెస్టో ఉంచాలి. తర్వాత ఏంటంటే సంక్షేమ పథకాలు మంచివే, కానీ సంక్షేమ పథకాల అంటే ఎర చూయించి కొన్ని ప్రభుత్వాలు ఓట్లను అడిగే దిశలో కూడా కొన్ని ఉన్నాయి. సో అట్లా కాకుండా ఆ సంక్షేమ పథకము లాంగ్ టర్మ్లో బెనిఫిట్ అవుతా లేదా జనాలకి. సంక్షేమ పథకాలు మంచివే, కానీ దాని బెనిఫిట్స్ ప్లస్ దాని రిజల్ట్స్ కూడా చూడాలి. మరి ఎంతవరకు అవి రిజల్ట్స్ ఇస్తున్నవి అది కూడా ఒక అబ్జర్వేషన్. తర్వాత ఎలక్షన్ అబ్జర్వేషన్ కమిటీ, ఇండిపెండెంట్ బాడీ కూడా ఒకటి ఉండాలి. అంటే మనకు ఎలక్షన్ కమిషన్ ఉన్నప్పటికీ ఎలక్షన్ కమిషన్ ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ అనేది ఇండిపెండెంట్ బాడీ, ఇండిపెండెంట్గా పనిచేయాలి. కానీ మనం అబ్జర్వ్ చేస్తుంది గత 20 సంవత్సరాల నుంచి, 4 ఎలక్షన్స్ నుంచి అది పార్టీలో ఉన్న పవర్లో ఉన్న పార్టీ తరఫున పనిచేస్తున్నట్టు అబ్జర్వర్స్ చెప్తున్నారు, బయట జనాలు చెప్తున్నారు. అట్లా కాకుండా ఇండిపెండెంట్గా పనిచేసే సంస్థ, దానికి కూడా ఒక అబ్జర్వేషన్ అంటే ఇప్పుడు మీకు ఎలక్షన్ ప్రాసెస్లో అబ్జర్వర్స్ కూడా ఉండాల్సి వస్తుంది. ఇండిపెండెంట్గా అబ్జర్వ్ చేసి ఎలక్షన్ కమిషన్కి కూడా డైరెక్షన్ ఇచ్చే
ఒక పోకడ ఉండాలి. దీంతో పాటు తర్వాత మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు అంటే నేను ఇంతకుముందు ఒక ఛానల్ మీటింగ్ దగ్గర ఒక ఇంటర్వ్యూలో నేను చెప్పినట్టు మనం రాజకీయ నాయకుల్ని ఎలాగైతే ఎన్నుకుంటామో దించే అధికారం కూడా జనాలకు ఉంది. వాళ్ళకు ఏమంటారు దాన్ని ప్రోగ్రెస్ రిపోర్టు మనం చిన్న పిల్లలకే మనం ఇంటికి వస్తే ఎన్ని మార్క్స్ వచ్చినాయని మదర్ టీచర్ చెక్ చేస్తారు, ఏం చదువుతున్నారు, ప్రోగ్రెస్ ఎట్లుంది, బాగుందా, తర్వాత వచ్చిన తర్వాత దాన్ని పేరెంట్స్ తోటి సైన్ చేయిస్తారు. సో మన ప్రోగ్రెస్ను, పొలిటికల్ ప్రోగ్రెస్ను ఎవరైతే ఎలక్షన్లో గెలిచిన అభ్యర్థుల ప్రోగ్రెస్ని ఎవరు చెక్ చేస్తున్నారు? ఎవరు చేయట్లేదు. 5 సంవత్సరాల తర్వాత చూసుకుందాంలే తర్వాత అనే దృక్పథంతో వాళ్ళు పోతున్నారు. నేను గెలిస్తే 5 సంవత్సరాలు నేను ఏదైనా చేయొచ్చు అనే పొలిటీషియన్. తర్వాత మనం ఎన్నుకున్నవరా వీడు మన కర్వకు ఏమంటారు మెడకబడ్డ పాము కర్వక మనది అన్నట్టు జనాలు ఎన్నుకున్నాం, ఇప్పుడు మేము ఏం చేస్తాం అనేది కాకుండా వీళ్ళకి ఎవ్రీ 1 ఇయర్ ఇఫ్ నాట్ ఎవ్రీ 6 months వాళ్ళ ప్రోగ్రెస్ రివ్యూ చేసి అసలు వాళ్ళకి ఇచ్చిన టార్గెట్ ఏంది, వాళ్ళు అచీవ్ అయింది ఏంది, ఎంత అచీవ్ అయింది. ఒకవేళ ప్రోగ్రెస్ రివ్యూలో వాళ్ళు బ్యాక్వర్డ్ ఉంటే మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ప్రామిస్ తీసుకొని ఆ నెక్స్ట్ రివ్యూ వరకు వాళ్ళు అచీవ్ అవుతారా లేదా అనేది కూడా సిస్టమ్ మనం రిపోర్టింగ్ అప్పచెప్పే ఒక డిపార్ట్మెంట్ కూడా రావాలి. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏదైతే మేనిఫెస్టో ఇస్తారో దాని ఏంటంటే ఫీజిబుల్ మేనిఫెస్టో, అసలు ఆ మేనిఫెస్టో ఫీజిబిలిటీ ఉందా లేదా స్టడీ చేయాలి. మేనిఫెస్టోస్ అన్ని ఒక దగ్గర పెట్టేసి ఇంకోటి ఏంటంటే కంట్రీ ఒక్కటికి మొత్తానికి ఒకటే మేనిఫెస్టో ఉండాలి. ఏ పార్టీ అని అదే మేనిఫెస్టో ఫాలో చేయాలి. అలాంటి సిస్టమ్ కూడా ఎవరికి పడితే వాళ్ళు ఏది పడతా తోచినట్టు పెట్టుకోవడం కాదు. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఈజ్ నాట్ సంబడీస్. ఇప్పుడు అట్లా లేదు. ఏది అవసరం ఉంది, ప్రజలకు ఏది అవసరం ఉంది, ఆ రీజన్కి ఏం అవసరం ఉంది, తర్వాత అక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే ప్రతి రీజన్లో ప్రతి లొకాలిటీలో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఆ ప్రాబ్లమ్ బేస్డ్ కామన్ మేనిఫెస్టో పెట్టి రీజనల్ గా కొన్ని మార్పులు జరుగుతాయి. బట్ అజెండా ఒకటే ఉంటుంది. అజెండాలో పాయింట్లు మారొచ్చు, దాని ఏమంటారు దాన్ని తీవ్రత మారొచ్చు, ఎక్కువ తక్కువ. ఇలా ఉండకపోవడం వల్లనే అందరికీ అంటే అలాంటివి సరిగా అందట్లేదు అంటారు. అవును, ఇప్పుడు అదే ఒకటే మేనిఫెస్టో తీసుకొని సపోజ్ డెవలప్ అయింది, అక్కడ మనకు అడ్వాన్స్డ్ వెళ్తారు. డెవలప్ కాని దగ్గర ఫాస్ట్ గా గ్రోత్ తీసుకొచ్చి అక్కడ ఫండ్స్ ఎక్కువ డైవర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ మేనిఫెస్టోను మనం క్షుణ్ణంగా పరిశీలించి ఇది కామన్ మేనిఫెస్టో పెట్టి ప్రతి పార్టీకి ఒకటే మేనిఫెస్టో ఉండాలి. మేనిఫెస్టోలు వాళ్ళు పెట్టి వీళ్ళు అంటే అందరూ కాకుండా దేశ హితం, ఆ ప్రాంత హితము, తర్వాత దేశ హితము, తర్వాత గ్లోబల్ వార్మింగ్ లో ఈ గ్లోబుకు కూడా మంచి చేసే మేనిఫెస్టో ఏదైతే ఉందో దట్ ఈస్ ద బెస్ట్. అంటే రేపటి తరం కొరకు మనం ఈ రోజు పనిచేయాలి. మనం ఎప్పుడైనా కూడా మనం 2 తరాల మధ్యలో ఉంటాం. ఒకటి మన ముందున్న తరం, పాత తరం అంటాం, మన రాబోయే తరం. మనకు ముందు జరిగిపోయిన తరం నుంచి వాల్యూస్ తీసుకొని మనము మళ్ళీ వచ్చే తరానికి ట్రాన్స్ఫర్ చేయాలి. సో మన మీద బాధ్యత ఉంది. మనకి ఇంతకుముందు తరం వాళ్ళు ఏం చేసిపోయినారు, అక్కడి నుంచి తప్పు చేసిండ్రా, ఒప్పు చేసిండ్రా. ఒకవేళ వాళ్ళు తప్పు చేసింటే తప్పు నుంచి మనం నేర్చుకొని మనం మంచి చేస్తూ మళ్ళీ వచ్చే తరానికి ఒక మెసేజ్ ఇవ్వగలగాలి. మీరు ఇట్లా చేయండి, మా తాత ముత్తాతలు ఇలా తప్పు చేసిండ్రు, మేము దీన్ని సరిదిద్దుతున్నాం, మీరు ఇంకా మేము ఏదైనా తప్పు చేసి ఉంటే మీరు దీన్ని సరిదిద్దండి అని ఆ పాజిటివ్ దృక్పథంతో కనుక మనం మేనిఫెస్టోలను ప్రిపేర్ చేసుకుంటే దట్ విల్ బి ద బెస్ట్. ఎప్పుడు కూడా సంఘం శరణం గచ్చామి అంటాం, మనం ధర్మం శరణం గచ్చామి అంటాం. ఈ సంఘానికి ఏదైతే ఉపయోగపడుతుందో అది చేయడం, ధర్మబద్ధంగా ఉండడం. ధర్మం అంటే హిందూ ధర్మం, బౌద్ధ ధర్మం, క్రిస్టియన్ ధర్మం కాదు. ధర్మం అంటే ఆ కాలమాన పరిస్థితులను బట్టి ఆ సంఘానికి ఏదైతే మంచో అదే ధర్మం. సో ఆ ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, తర్వాత ఆ సొసైటీకి ఏదైతే ఉపయోగపడుద్దో, సంఘం జరణం గచ్చామి, ఆ సంఘానికి ఏదైతే ఉపయోగపడుద్దో దాన్ని తీసుకుంటూ ముందుకు కనుక వెళ్ళిపోయగలిగితే దాన్ని మనం మేనిఫెస్టో, దాన్ని ఒక బెంచ్ మార్క్ కనుక తీసుకొని కనుక ముందుకేయగలిగితే దట్ విల్ బి ద బెస్ట్ ఎలక్షన్ ప్రాసెసింగ్.